Hey traders, this is Jagdish. Welcome back to Trade Breakdown series. ఈరోజు డేట్ వచ్చేసి April 16. ఈరోజు అయితే నేను మొత్తం 2 ట్రేడ్స్ చేశాను. లెట్ మీ ఓపెన్ మై బ్రోకర్. దెన్ అండ్ ఇక్కడ మీరు పోర్ట్ఫోలియో ఇక్కడ పొజిషన్స్లో చూసుకుంటే సో ఈరోజు అయితే లాస్ అయితే 2000 అయితే బుక్ చేశాను. సో నేను ఇక్కడ ఆర్డర్స్ కూడా చూడవచ్చు. ఆర్డర్స్ చూస్తే నేను అంబుజా సిమెంట్లో అయితే ఇదైతే ఆర్డర్స్ ప్లేస్ చేశాను. 2 ట్రేడ్స్ కూడా అంబుజా సిమెంట్లోనే తీసుకున్నాను. అండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ద లాజిక్ బిహైండ్ ఇట్. సో మీరు చూసుకుంటే అంబుజా సిమెంట్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ మీరు చూసుకుంటే అప్ ట్రెండ్లో ఉంది. ఓకేనా, అప్ ట్రెండ్లో ఉంది. సో నేనేం చేశాను అంటే ఈ ప్రీవియస్ అయితే హై ఉందో దీన్ని టార్గెట్ చేసి ఒక ట్రేడ్ అయితే ప్లాన్ చేద్దాం అనుకున్నా. ఇక్కడ 1 మినిట్లోకి వద్దాం. సో ఇక్కడ 1 మినిట్లోకి వస్తే నేను ఇక్కడ ఆల్రెడీ ఒక సపోర్ట్ లెవెల్ అయితే ఇక్కడ సపోర్ట్ జోన్ అయితే ఒకటి డ్రా చేసి ఉంచాయి. ఇక్కడ ఈ లెవెల్ అయితే ఈ పర్టికులర్ ప్లేస్ని అయితే నేను సపోర్ట్ జోన్ కన్సిడర్ చేసి సో వెయిట్ చేస్తాను. ఎప్పుడైతే మార్కెట్ ఫాల్ అవుతుందో సో ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకున్న తర్వాత ఈ లెవెల్ ఎప్పుడైతే తీసుకున్న తర్వాత నేనైతే నా ట్రేడ్ అయితే ప్లాన్ చేయాలి. సో వెయిట్ చేసా. ఇక్కడ చూసుకుంటే మీరు సో ఇక్కడ చూసుకుంటే ఈ లెవెల్ దగ్గరలో నీకు స్టాక్ వచ్చేసి కొంచెం కన్సల్టేషన్ అయింది. సో నేనేం చేశాను, కన్సల్టేషన్ అయిన తర్వాత బ్రేక్అవుట్ ఇస్తే ఇట్ విల్ బి కంటిన్యూషన్ అని చెప్పేసి నేనైతే అనుకున్నాను. కంటిన్యూషన్ ఇక్కడ కన్సల్టేషన్ కాకుండా వస్తే నేను పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేసేవాడిని. అండ్ ఇక్కడ కన్సల్టేషన్ అయింది కాబట్టి డైరెక్ట్ బ్రేక్అవుట్ ఇచ్చేసి అప్ సైడ్ వెళ్ళిపోతాను నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఇక్కడైతే అలా జరగలేదు. ఇక్కడ మీరు చూసుకుంటే నేనైతే అడ్వాన్స్గానే నా ఆర్డర్ అయితే ప్లేస్ చేసి ఉంచా. యాక్చువల్లీ ఇక్కడ చూస్తే మీకు నియర్లీ 58.05 అయితే ఇక్కడ నీకు హై ఉంది. సో నేనేం చేశాను అంటే నేను ఆల్రెడీ ట్రిగ్గర్ ఆర్డర్ పెట్టేసి రెడీ ఉంచా. సో గుర్తుపెట్టుకోండి, ఒకటి మనం కరెంట్ మార్కెట్ కంటే ఎక్కువలో బై చేయలేము అండ్ కరెంట్ మార్కెట్ కంటే తక్కువలో సెల్ చేయలేము డైరెక్ట్. ఒకవేళ మీరు అది చేసినా సరే ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ మార్కెట్ ఆర్డర్. సో నేనేం చేశాను, ట్రిగ్గర్ ఆర్డర్ పెట్టుకుని ట్రిగ్గర్ ఆర్డర్ ఎలా పెట్టుకుని ఇక్కడ చూసుకుంటే నా ప్రీవియస్ ఏదైతే హై ఉందో ఇది 58.05 కదా. సో నేను 58.10కి వస్తే నేను ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేద్దామని పెట్టేసుకున్నాను. 58.10కి వస్తే ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేద్దామని ట్రిగ్గర్ అవుతుంది. సో 58.15కి నా ఆర్డర్ వచ్చేసి ఫిల్ అవుతుంది. సో నేను బై చేసేది ఎక్కడ, నా మార్కెట్ వచ్చేసి 58 బిలో ఉన్నా సరే నేను ఎక్కడ బై చేద్దాం అనుకుంటాను, 58.15లో. సో ట్రిగ్గర్ ఆర్డర్ అయితే ఈ విధంగా అయితే యూజ్ అవుతుంది. సో నేనైతే ట్రిగ్గర్ ఆర్డర్ అయితే పెట్టేసుకున్నా. సో ట్రిగ్గర్ ఆర్డర్ పెట్టేసుకున్న తర్వాత ఏమైందంటే ఇక్కడ చూడవచ్చు మీరు ఈ ప్లేస్ తర్వాత ఇక్కడ ట్రిగ్గర్ ఆర్డర్ పెట్టేసా. ట్రిగ్గర్ ఆర్డర్ పెట్టేసిన తర్వాత మార్కెట్ అనేది ఈ లిక్విడేషన్ తీసుకొని అయితే ఫాల్ అయిపోయింది. సో ఫాల్ అయ్యే టైంలో నేనైతే నా ఆర్డర్ అయితే క్యాన్సిల్ చేశాను. ఇక్కడ చూసుకుంటే క్యాన్సిల్ ఆర్డర్స్లో ఉంటుంది, క్యాన్సిల్ చేశాను. బట్ మిస్టేక్ ఏమైందంటే ఇక్కడ ఉంది కదా రిపీట్ ఆర్డర్. సో రిపీట్ ఆర్డర్లో నేను మళ్ళీ అందుకంటే సేమ్ లెవెల్లో బై చేద్దామని చెప్పి నేను వెయిట్ చేస్తాను. చూడవచ్చు మీరు. సో స్టిల్ నాకు 58.10లో ట్రిగ్గర్ పెట్టుకున్న 58.15లో అయితే ఆర్డర్ అయితే ఎగ్జిక్యూట్ చేద్దామని వెయిట్ చేస్తున్నాను. సో ఎట్లా దీనిపైన ఇప్పుడు చూస్తే ఇది కూడా 58.05. సో నేను ఇక్కడ ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేద్దామని వెయిట్ చేస్తున్నా కాబట్టి నేను ఇక్కడ ఏం చేశానంటే రిపీట్ ఆర్డర్ మీద క్లిక్ చేసి ఇన్స్టెంట్ బై కొట్టేది. ఇన్స్టెంట్ బై కొట్టేయడం వల్ల ఏమైంది, సో నేను ఎగ్జిక్యూట్ చేసిన సూపర్ ఆర్డర్ వచ్చేసి లిమిట్ ఆర్డర్లుగా కన్సిడర్ చేస్తుంది. లిమిట్ ఆర్డర్ కన్సిడర్ చేస్తే ఏమైంది, మార్కెట్ కన్నా ఎక్కువలో ఉన్నప్పుడు నేను బై చేయను కాబట్టి అది మార్కెట్ ఆర్డర్గా కన్వర్ట్ అయిపోయి సో ఇక్కడ ఈ ప్లేస్లో నాకు ఈ క్యాండిల్లో ఆర్డర్ ప్లేస్ అయిపోయింది. సో అండ్ ఈ ప్లేస్లో ఇమ్మీడియట్గా నాకు ఈ లెవెల్ ఏదైతే తీసుకుందో ఇమ్మీడియట్గా సెల్ చేసేసాను. దీని స్టాప్ లాస్ కూడా పెట్టే టైం లేదు. సో తీసుకున్న నెక్స్ట్ క్యాండిల్లోనే 600 అయితే మైనస్ అయితే నేను ఇక్కడైతే బుక్ చేసేసాను. ఇమ్మీడియట్గా అయితే క్లోజ్ చేశాను. ఇది కొంచెం మిస్టేక్ అయింది నా వల్లే. సో దర్ ఈస్ నథింగ్ ఎల్స్. మిస్టేక్ వల్ల అయితే ఇది ఒక ఆర్డర్ ప్లేస్ అయిపోయింది. సో ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో ఇగ్నోర్ చేసేసాను. ఒక ట్రేడ్ అయితే లాస్ అయిపోయాను 600. సో నెక్స్ట్ ట్రేడ్ కోసం నేను వెయిట్ చేస్తాను. నెక్స్ట్ ట్రేడ్ ఎక్కడ వెయిట్ చేస్తున్నాను, నెక్స్ట్ ట్రేడ్ వచ్చేసి నాకు ఇప్పుడు ఈ పర్టికులర్ హై ఏదైతుందో ఈ పర్టికులర్ హై గురించి నేనైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నా. ఇక్కడ హై గురించి వెయిట్ చేస్తున్నా అండ్ నాకు కావాల్సిన ఒక లిక్విడేషన్ అయితే ఇక్కడ దొరికింది. సో నాకు ఆల్ ఐ వాంట్ ఈస్ వన్ లిక్విడేషన్. నాకు ఇక్కడ హై ఉంది, నాకు ఇక్కడ లిక్విడేషన్. సో నేను ఈ హైలో ఆర్డర్ అయితే ప్లేస్ చేసి రెడీగా ఉన్నా. సో ఇక్కడ మీకు చూడవచ్చు ఈ క్యాండిల్లో ఈ బ్లాక్ క్యాండిల్ చూసారు. ఈ క్యాండిల్ నాకైతే నా ఆర్డర్ అయితే ఫిల్ అయిపోయింది. బట్ చూస్తే ఆర్డర్ ఫిల్ అయిన తర్వాత ఇమీడియట్గా రెడ్ క్యాండిల్ వచ్చింది, నాకు అర్థమైపోయింది. సో ఇట్ విల్ బి ఎస్ఎల్ అని చెప్పేసి. సో స్టిల్ వెయిట్ చేస్తాను. ఇక మనం అయితే స్టాప్ లాస్ పెట్టేసుకున్నాం. స్టాప్ లాస్ కొంచెం బఫర్ పెంచుకోవాల్సి వచ్చింది. నియర్లీ కొంచెం ఎక్కువ స్టాప్ లాస్ అయితే నేను తీసుకున్నా ఈ ఆర్డర్లో. నియర్లీ 1300 600 నియర్లీ 1800 1900 రావాలి. సో 2K అయితే బుక్ అయితే అయిపోయింది. సో ఇంకొంచెం బఫర్ పెంచాను నేనే కావాలని.
ఏమన్నా పుల్ బ్యాక్ వస్తా అని చెప్పేసి ఇక్కడ లిక్విడేషన్ తీసుకుని వెళ్తా అని చెప్పేసి నేను కొంచెం పెంచాను, బట్ అలా అయితే ఏం జరగలేదు. సో ఆర్డర్ అయితే ఎస్ఎల్ అయితే హిట్ అయిపోయింది. సో కంటిన్యూస్గా అయితే డౌన్ సైడ్ అయితే వెళ్ళిపోయింది. సో ఇందులో మొత్తం ఈ యొక్క అంబుజా సిమెంట్లోనే నేనైతే 2K అయితే లాస్ బుక్ చేశాను. ఇంకొకటి ఆర్డర్ ట్రై చేశాను ఎగ్జిక్యూట్ చేద్దామని చెప్పేసి, సేమ్ లాజిక్ ఏదైతే అంబుజాలో ఉందో అలానే. సో ఇక్కడ నాకు హై తీసేసుకుంది, సో ఇక్కడ లిక్విడేషన్ పాయింట్ వచ్చింది, బట్ ఈ హై తీసుకుంటే నా ఆర్డర్ అయితే ప్లేస్ అయ్యేది, బట్ ఈ హైకి అయితే రాలేదు. సో ఈ హై తీసుకుంటే మాత్రం నేనైతే ఖచ్చితంగా నా ఆర్డర్ అయితే ఇక్కడ ఎగ్జిక్యూట్ అయ్యేది. సో అన్ఫార్చునేట్లీ ఇదైతే నేనైతే తీసుకోలేదు, ట్రేడ్ యాక్టివేట్ అవ్వలేదు ఫస్ట్ థింగ్. నెక్స్ట్ వచ్చేసి ఫోర్స్ మోటార్స్లో కూడా ఒక ఆర్డర్ అయితే ట్రై చేద్దామని చూసా, బట్ ప్రీవియస్గా 2 ట్రేడ్స్ అయితే లాస్ అవడం వల్ల అయితే నేనైతే థర్డ్ ట్రేడ్కి వెళ్ళలేదు. సో ఇక్కడ నాకు ఈ లెవెల్స్ నుంచి అయితే రివర్స్ వచ్చింది, నేను ఈ లెవెల్స్ ముందే డ్రా చేసి ఉంచాను. ఇక్కడ చూసుకుంటే 5 మినిట్స్లో చూసుకుంటే ఈ లెవెల్ నుంచి మంచి పుల్ బ్యాక్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది. బట్ నేనైతే ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, సో మీరు అనొచ్చు, సో 2 ట్రేడ్స్ ఫెయిల్ అయితే ఏమి థర్డ్ ట్రేడ్ తీసుకోవచ్చు కదా అని అనుకోవచ్చు. ఓకే, థర్డ్ ట్రేడ్ సక్సెస్ అయితే ప్రాబ్లం ఏం లేదు. ఒకవేళ ఫెయిల్ అయిందంటే కొంచెం డిస్టర్బ్ అయిపోతాం. సో మన మీద మనకు డౌట్ వస్తుంది, మన అనాలిసిస్ మీద మనం డౌట్ పడాల్సి వస్తుంది. సో 3 ట్రేడ్స్ లాస్ అయ్యాం అని చెప్పేసి ఒక సైకలాజికల్గా మనం కొంచెం డిస్టర్బ్ అయిపోతాం. సో ఐఎమ్ డూయింగ్ రాంగ్ అనాలిసిస్ అని చెప్పేసి ఒక థాట్లోకి వెళ్ళిపోతాం. సో అందుకైతే నేను ట్రేడ్ చేయలేదు. సో దిస్ ఈజ్ ఫర్ టుడే అండ్ దట్స్ ఇట్. ఇంకా నేనైతే ట్రేడ్ చేయలేదు, నేను వీడియో రాలేదంటే నేనైతే ట్రేడ్ చేయలేదు, నేను కొంచెం ట్రావెలింగ్లో ఉండి నేనైతే వీడియో చేయలేదు. సో రేపు కలుద్దాం, బాయ్ మరి, బాయ్ బాయ్.